ఈరోజు లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు అండ్ డీలిమిటేషన్ బిల్లు వీటిని ప్రవేశపెట్టుకున్న చర్చలో భాగంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతూ, అంటే బీజేపీ బెంగళూరు దక్షిణ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్ భారతదేశాన్ని విభజించిన దానితో పోలుస్తూ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్ ఇండియాని విభజించినట్టు విభజించారు అని చెప్పి చాలా ఎక్స్ట్రీమ్ వ్యాఖ్యలు, చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఆయన మర్చిపోతున్నది ఆంధ్రప్రదేశ్ విభజనకు బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది అని. అంటే ఒకవేళ ఇది పాకిస్తాన్ లాగా విభజింపబడింది అని అంటే అందులో ఈయన కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నారు, అందులో బీజేపీ కూడా భాగస్వామే. బట్ నిజమేంటి, బీజేపీ కాంగ్రెస్ కలిపి విభజిత ఆంధ్రప్రదేశ్కి తీవ్ర అన్యాయం చేశారు. ఆంధ్రప్రదేశ్ను విభజించిన తీరు చాలా దారుణంగా జరిగింది. బిల్లు పాస్ అయిందో లేదో ఇప్పటికీ తెలియదు, అంతా చీకటిలో చేసేశారు. నిజంగానే ఈ దేశంలో వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఉంటే ఈ విభజన జరిగిన తీరు, ఆ బిల్లులు పాస్ అయిన విధానం మీద ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చి ఉండాలి. ఇందులో ఎవరికి అనుమానం లేదు. బట్ ఇది ఒకటి కాంగ్రెస్ పార్టీనే చేసిన తప్పు, ఒకటి కాదు. ఆ రోజు బీజేపీ మద్దతు లేకపోతే ఈ బిల్లు పాస్ అవ్వదు. ఇప్పుడు బీజేపీ ఎంపీ కాంగ్రెస్ని టార్గెట్ చేయడం ద్వారా తాను రాజకీయంగా ప్రయోజనం పొందొచ్చు అని భావించింత ఎక్స్ట్రీమ్ వ్యాఖ్యలు చేశారేమో. అందులో బీజేపీ కూడా భాగస్వామ్యం అన్న సంగతిని ఈ వివాదాస్పద ఎంపీ, ఎప్పుడు ఆయనకు వివాదాస్పదమే కావాలి, మతాలు, దేవుళ్ళు, అదిగో ఈ విధంగా ఇంత ఎక్స్ట్రీమ్ వ్యాఖ్యలు ఇప్పుడు అవే. అంటే నోరంతా నోరు తెస్తే కంపే కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా ఏం మాటలు మాట్లాడినా. ఇప్పుడు దీన్ని మరీ ఎక్స్ట్రీమ్ పాకిస్తాన్ ఇండియా విభజనతో పోల్చడం కూడా కంపే. వరిస్ట్గా డివైడ్ చేశారు కాంగ్రెస్ బీజేపీ కలిసి. ఇది కదా అసలైన పాయింట్. అలాగని చెప్పి దీన్ని అంత ఎక్స్ట్రీమ్గా ఏమీ కంపేర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు కదా. విభజన జరిగింది, అయితే అయిపోయింది. ఇప్పటికైనా ఆ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేసే బాధ్యత ఈ కేంద్రం మీద ఉంది. విభజన అయిపోయిన తర్వాత 2014 నుంచి కేంద్రంలో ఎన్డీఏ బీజేపీ వీళ్ళే ఉన్నారు కదా. మరి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నది ఎవరు? వీళ్ళే కదా. విభజన చట్టాన్ని కూడా సక్రమంగా అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నది ఎవరు? వీళ్ళే కదా. మరి ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ని టార్గెట్ చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందుదామని ఏకంగా పాకిస్తాన్ ఇండియా విభజనతో ఆంధ్ర తెలంగాణ విభజనను పోలిస్తే ఏమైనా అర్థం ఉందా? ఎందుకు ఇంత ఎక్స్ట్రీమ్ వ్యాఖ్యలు చేస్తారంటే జస్ట్ రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఏమైనా మాట్లాడచ్చు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు, వాట్సాప్ యూనివర్సిటీ చాలా యాక్టివ్గా ఉన్నోళ్ళు, వాట్సాప్ యూనివర్సిటీ చేతిలో ఉన్నవాళ్ళు, మొత్తం మీడియాను చేతుల్లో పెట్టుకున్న వాళ్ళు, ఆ మీడియాను కార్పొరేటర్ చేతిలో ఉంటుంది, కార్పొరేటర్ వీళ్ళ చేతిలో ఉంటారు. అటువంటిప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా అదంతా లోక కళ్యాణం కోసమే అని చెప్పి చాలామంది అయిపోతుంది. ఇటువంటి వ్యాఖ్యలు వేరే వాళ్ళు చేసింటే ఇప్పటికే దేశద్రోహిగా చిత్రీకరించి ఇంకా సాయంత్రం టీవీ ఛానళ్ళలో నాకు తెలిసి తెలుగు వాళ్ళ దగ్గర నుంచి ఆ పైన కొందరు ఉంటారు ఇంకా హిందీ ఛానల్ నడిపేవాళ్ళు, హిందీ ఇంగ్లీష్ ఛానళ్ళు, ఇంకా అంత కుక్కలు మురిగినట్లే ఉంటుంది ఆ ఛానళ్ళలో కూర్చొని. అంతకుమించి దారుణంగా మురిగేవాళ్ళు. బీజేపీ ఎంపీ ఇట్లా ఇంత ఎక్స్ట్రీమ్ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇప్పుడేమీ ఉండదు, అంత లోక కళ్యాణం కోసమే ఆ వ్యాఖ్యలు చేశాడని చెబుతారు సాయంత్రం కూర్చొని.